మిస్టరీ మహిళ ఈజిప్షియన్ పూజారిగా తన గత జీవితాన్ని గుర్తుచేసుకుంది. ఓం సెటీ 1904లో ఇంగ్లాండ్లో జన్మించిన డోరోతీ 3 సంవత్సరాల వయసులో మెట్లునుంచి పడిపోయి కొంతసేపు చనిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నన్ను నా ఇంటికి తీసుకెళ్ళండి, నా ఇల్లు ఈజిప్ట్లో ఉంది. ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఈజిప్టుకు వెళ్లలేదు. ఆమె బ్రిటిష్ మ్యూజియంలో ప్రాచీన ఈజిప్ట్ గ్యాలరీ చూసినప్పుడు చాలా భావోద్వేగంగా స్పందించింది. ఆమె ఒక దేవాలయం ఫోటో చూసి, ఇదే నా ఇల్లు అని చెప్పింది. ఇక్కడొకప్పుడు తోటలుండేవి, నేనిక్కడే జీవించాను. ఈ దేవాలయం సెటీ I అనే ఫరో కాలానికి చెందినది. అది తర్వాత టెంపుల్ ఆఫ్ సెటీ I అని గుర్తించారు. ఓరోతీ తన గత జీవితంలో తాను బెంట్రిషెత్ అనే ఆలయ పూజారి అని చెప్పింది. ఆమె చెప్పిన కథ: ఆమె ఒక ఆలయంలో పెరిగింది. ఆ ఆలయం యాబిడోస్లో ఉంది. ఆమె సెటీ I అనే ఫరోతో ప్రేమలో పడింది. అది ఆలయ నియమాలకు వ్యతిరేకం. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పింది. ఈ కథ ఆమె స్వప్నాలు మరియు హార్-రా అనే దేవుడి దర్శనాల ద్వారా గుర్తువచ్చింది అని చెప్పింది. నిజ జీవితంలో ఆమె చేసిన ఈజిప్టాలజీ పరిశోధన ఈ భాగం చాలా ముఖ్యమైనది. డోరోతీ కేవలం కథలు చెప్పిన వ్యక్తి కాదు. ఆమె నిజంగా ఈజిప్షియన్ యాంటిక్విటీస్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. ఆలయ శిల్పాలు, హైరోగ్లిఫ్స్ కాపీ చేసింది, పురాతన గ్రంథాలను అనువదించింది, ఆలయ నిర్మాణాల మ్యాప్లు రూపొందించింది. ఆమె పనిచేసిన ప్రధాన ప్రదేశం డెడ్ సెట్. అక్కడ ఆమె డ్రాఫ్ట్స్వుమన్గా పనిచేసింది, అంటే ఆలయ గోడల మీద ఉన్న శిల్పాలను డ్రాయింగ్ రూపంలో నమోదు చేసేది. పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన విషయాలు కొన్ని సంఘటనలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఆమె ఇలా చెప్పింది: ఆలయంలో ఒక తోట ఉండేది. పురావస్తు తవ్వకాల తర్వాత అక్కడ నిజంగా ఒక పురాతన తోట ఉన్నట్టు కనుక్కున్నారు. ఒకసారి అధికారులు ఆమెను పరీక్షించారు. చీకట్లో గోడలపై ఉన్న చిత్రాల స్థానాలు చెప్పమన్నారు. ఒక్కదానికి తప్పు లేకుండా చూపించింది. ఇవి అప్పటికి పబ్లిష్ కూడా కాలేదు. ఓం శెట్టి చాలాసార్లు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. ఆమె ప్రకారం టెంపుల్ ఆఫ్ సెటీ I కింద ఒక ప్రాచీన రహస్య లైబ్రరీ ఉందని. ఆమె చెప్పిన వివరాలు: ఆలయం కింద భూగర్భ గదులు ఉన్నాయి. అక్కడ ప్రాచీన గ్రంథాలు నిల్వ ఉంచబడ్డాయి. అందులో ఈజిప్ట్ హిస్టరీ మరియు కాస్మిక్ నాలెడ్జ్ ఉన్నాయని. అయితే తవ్వకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. అందుకే ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ థియరీగా ఉంది. నిజంగా తవ్వకాలు పూర్తిగా జరిగితే ఆమె చెప్పిందే నిజం కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె చెప్పినవి అన్నీ నిజాలే కాబట్టి. అబైడాస్లో ఆమె జీవితం చాలా విచిత్రంగా ఉండేది. ఆమె ప్రతిరోజూ ఆలయంలో ప్రార్థనలు చేసేది, దేవతలకు నైవేద్యాలు పెట్టేది, పాత ఈజిప్షియన్ పండుగలు జరుపుకునేది, హైరోగ్లిఫ్స్ చదివేది. అంటే ఆమె జీవితం మోడర్న్ లైఫ్ ప్లస్ ఏన్షియంట్ ఈజిప్షియన్ రిచువల్ లైఫ్ కలయికగా ఉండేది. 1969 తర్వాత కూడా ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె జీవితం చాలా సాధారణంగా ఉండేది. చిన్న మట్టి ఇల్లు, నెలకు $30 పింఛన్, ఆలయానికి దగ్గరగా నివాసం. పర్యాటకులకు ఆలయం గురించి చెప్పేది. ఒక ప్రముఖ ఈజిప్టాలజిస్టు ఆమె గురించి ఇలా అన్నాడు: ఈజిప్టాలజీకి ఆమె ఒక పేట్రన్ సెయింట్ లాంటిది. అయితే ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగా ఉండడానికి కారణాలు: ఆమె చెప్పిన కొన్ని పురాతన విషయాలు నిజం కావడం, ఆమె జీవితమంతా అబైడాస్ దగ్గరే గడపడం, ఆమె నిజంగా పురావస్తు పరిశోధనలో పనిచేయడం.